ఈరోజు మనం ఈ పొడి వంకాయలు ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. చూడండి, కొన్ని పొడి వంకాయలు తీసుకున్నాను. వీటిని కోసిన తర్వాత ఉప్పు నీటిలో కడుగుదాం. ఉప్పు నీటిలో కడిగితే కండ్ర కట్టకుండా ఉంటుంది. వంకాయలు కోసి పెట్టేసుకున్నాం ఇక్కడ. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా మన కుకింగ్ అన్నది మనం 40వ భాగాన్ని రెడీ చేసేసుకుందాం. ఇంకా ఒక బాణీలో కొంచెం నూనె వేసి దీన్ని కొంచెం మరగనిద్దాం. మరిగించిన తర్వాత ఇందులో మనం పోపు సామాన్లు వేసుకుందాం. బాగా మరిగిన తర్వాత ఇందులో మనం కొంచెం జీలకర్ర, శనగపప్పు, కొంచెం ఆవాలు వేసుకుందాం. కూడా వేసుకుందాం. ఇలా దోరగా వేగే వరకు కూడా తిప్పుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా చూడండి, నేను వంకాయ సైజులోనే పోసాను. ఎందుకంటే మామిడికి నోట్లో పెట్టుకుంటే ఏది వంకాయ ఏది పచ్చిమిరపకాయ తెలియకూడదు. తెలియకుండా దీన్ని కసక్కుని కరిగేద్ది. ద రివెంజ్. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇక కోసి పెట్టుకుని వంకాయలు వేస్తాను. అందులో బాగా కలుపుకోవాలి. పోపుల కింద ఉన్న పోపులన్నీ బాగా కలిసిలో కలుపుకోవాలి. ఈ తర్వాత ఇందులో వెంటనే కొంచెం ఉప్పు వేసేద్దాం, తగినంత ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకుందాం. తర్వాత కొంచెం గరం మసాలా వస్తుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం వేసి దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకుందాం. స్టేజ్కి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా ముక్క కొంచెం ఉడితే ముక్క ఇంకా అయిపోయినట్టే.